నేతాజీ చెప్పినట్లుగానే మమతా సర్కార్ నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసింది. కోల్కతాలోని రహస్యంగా ఉన్న 64 ఫైళ్లను కుటుంబానికి అందజేసింది. సోమవారం నుంచి ప్రజల సందర్శనకు ఈ ఫైల్స్ అన్ని కోల్కతా పోలీస్ మ్యూజియంలో సందర్శనకు ఉంచనున్నారు. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ ఫైల్స్ను ఇవాళ విడుదల చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. "64 files relating to Netaji and family members available with Kolkata Police and West Bengal Police are kept in Kolkata Police Archive. এইভাবে অরিজিনাল ফাইলগুলোকে আমরা সংরক্ষণ করেছি আফটার প্রপার প্রসিডিওর এবং এটি একটি নমুনা। Copies of 64 all the 64 files loaded in desktops and kept inside room desktop যেভাবে బోస్ 1945 ఆగస్టు మాసంలో తైవాన్లోని తైహుకు విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారా లేదా, చనిపోకపోతే ఏమయ్యారు, ఎటు వెళ్ళారు, ఎలా జీవించారు, మరణించకపోతే తనంత తానుగా ప్రజల ముందుకు ఎందుకు రాలేదు? బోస్ రష్యా నుంచి విడుదలైన తర్వాత భారతదేశానికి వచ్చి పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రహస్య జీవితం గడిపారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు జనాలను వెంటాడుతున్నాయి. সেই সব প্রকাশ্যে আনা উচিত। এটা আমরা অভিনন্দন জানাই মাননীয় মুখ্যমন্ত্রী মমতা বন্দ্যোপাধ্যায়কে যে তিনি একটি পথ দেখিয়েছেন। তিনি হ্যাজ টেকেন আ বোল্ড স্টেপ এই ফাইলগুলো ডিক্লাসিফাই করে। কেন্দ্রীয় সরকার এবারে নরেন্দ্র মোদীজির পালা যে উনি যে 150টি যেটা ক্রিটিক্যাল ফাইল, গুরুত্বপূর্ণ ফাইল যে রয়েছে কেন্দ্রীয় সরকারের কাছে, এইগুলো প্রকাশ্যে এনে ভারতবর্ষের সামনে যারা ভারতবর্ষের বিশ্বাসঘাতকতা করেছে সেই সামনে ఉత్తరప్రదేశ్లో గుమ్నాం బాబాగా పిలువబడిన సన్యాసి సుభాష్ చంద్రబోసేనా నేతాజీ తైవాన్లోని తైహుకు విమానాశ్రయం ప్రమాదంలో మరణించలేదని ఆయన కుటుంబ సభ్యులు నేటికి కూడా ఎందుకు విశ్వసిస్తున్నారు? వారి విశ్వాసానికి గల కారణాలేంటి? 3 కమిషన్లు ఏర్పాటు చేసిన నేతాజీ మరణంపై ఎలాంటి స్పష్టత రాలేదెందుకు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ విడుదల చేసిన ఈ కీలక పత్రాలతో సమాధానం దొరకనుంది. Accordingly, over this Calcutta Police Museum, in the archive, the files have been placed from today. Actually, it was quite a big task because in this short period of time, we had to digitize the entire files. There are 64 files, which contains 12,744 pages. Now, the entire files have been digitized, and the files in its original form have been kept in the glass cabinets in the police museum in the archive. আজকে আমরা এই ফাইলগুলো শুধুমাত্র আমাদের নেতাজির ফ্যামিলি মেম্বার্স যারা আছেন, তাদের হেড অফ দ্য ফ্যামিলি যারা আছেন তাদেরকে দেব। আমরা ডিভিডি ফর্মে এগুলো তাদেরকে দেব এবং they can have a look at the files in the archive. విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారనే వార్తలున్నా ఆ తర్వాత కూడా ఆయన కనిపించారనే వార్తలు, కీలక ఆధారాలు ఉన్నాయి. 1945 ఆగస్టు 18న తైవాన్ సమీపంలో తైహుకులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారని గతంలో భారత ప్రభుత్వం తెలిపింది. కానీ తైవాన్ ప్రభుత్వం ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని నిర్ధారించింది. అయితే నేతాజీ కొంతకాలం జపాన్లో ఉన్నారని, ఆ తర్వాత రష్యాకు ఖైదీగా వెళ్లారన్న ఆధారాలు ఉన్నాయని మరికొందరి వాదన.
లో నెహ్రూ అంత్యక్రియలకు నేతాజీ హాజరయ్యారన్న ఫోటో వీడియో ఆధారాలున్నాయి. స్వామీజీ అవతారంలో అంత్యక్రియలకు హాజరై సంతాప సందేశ పుస్తకంలో నెహ్రూ గురించి రాశాడనడానికి ఆధారాలున్నాయని అప్పట్లో బ్రిటిష్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అయితే పశ్చిమ బెంగాల్ సర్కారు విడుదల చేసిన ఈ ఫైళ్లతో నేతాజీ మృతి విషయంలో ఓ క్లారిటీ రానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, దీనికి సంబంధించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంశానికి సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఏంటి? రాజు మీద కూడా 64 ఫైల్స్ ఇప్పటివరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ డిస్క్లోజ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఫైల్స్ కూడా ఉన్నాయి. ఢిల్లీలోని నేషనల్ ఆర్చివ్ మ్యూజియం లో ఈ ఫైల్స్ అనేవి కూడా ఉన్నాయి. వాటిని క్లోజ్ చేస్తే తప్పించి పూర్తి ఆయన మరణం వెనుకున్న మిస్టరీ అనేది వీడే అవకాశాలు కూడా లేవు. అయితే దీన్ని ఈ రోజు కుటుంబ సభ్యులకు విడుదల చేశారు కాబట్టి కుటుంబ సభ్యుల 64 ఫైల్స్ ని కూడా పరిశీలిస్తూ ఢిల్లీలో ఉన్న మరికొన్ని ఫైల్స్ అంటే ఇటు నెహ్రూకును అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ కి అదేవిధంగా నెహ్రూకి గాంధీకి మధ్య జరిగిన సంభాషణ అదేవిధంగా మహాత్మా గాంధీ ఆయనకు సంబంధించి మరణానికి సంబంధించి రిసీవ్ చేస్తున్న సమాచారం చేసిన ప్రకటనలు వీటన్నిటికి సంబంధించిన సమాచారం అనేది కూడా ఢిల్లీలోని నేషనల్ ఆర్చివ్ మ్యూజియం లో ఉంది. అయితే ఇది బయటకు వస్తే పూర్తి సీక్రెట్స్ అనేది కూడా వెల్లడే అవకాశం కూడా కనపడుతుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా ఒక మీడియా సమావేశం నిర్వహించి అందులో ఏమేమి సమాచారం ఉందనే దాని గురించి వెల్లడించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యులు వాటిని చూసిన తర్వాత వాటన్నిటి కూడా పశ్చిమ బెంగాల్లోని నేషనల్ పోలీస్ మ్యూజియం లో వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం కూడా కనపడుతుంది. మీడియాకు సంబంధించి కూడా వాటికి సంబంధించిన కొన్ని కాపీలను డిస్క్లోజ్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మరణం వెనుక చాలా రోజుల నుంచి కూడా దాచిన నిజానిజాలన్నింటినీ కూడా బయటకు తీసుకురావాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇందులో చాలా వరకు కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఎవరిపైన కూడా ప్రస్తుతం ఎవరిని కూడా బాధ్యతలు చేయలేని పరిస్థితి కాబట్టి ఆయన నిజంగా అక్కడ విమాన ప్రమాదంలో మరణించాడా లేకపోతే రష్యాకి వెళ్లి అక్కడ ఖైదీగా పట్టుబడి అక్కడ మరణించాడా అనే దాని గురించి కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా 1-2 రోజుల్లో తన దగ్గర ఉన్న ఫైల్స్ ను విడుదల చేసేందుకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రాజు, థ్యాంక్ యూ.